అయ్యప్ప దర్శనానికి వస్తున్న మాలధారులతో శబరిమల కిటకిటలాడుతోంది. పంబ నుంచి శబరిమల వరకు దారి పొడవునా అయ్యప్ప భక్తులతో రద్దీగా మారింది. శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములు నిలిపేశారు అధికారులు. రద్దీ భారీగా పెరగడంతో భక్తులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 18 కంపార్ట్మెంట్స్ లో అయ్యప్ప భక్తులు వేచి ఉన్నారు. దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వేలాదిగా తరలి వస్తున్న అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ ట్రస్ట్ బోర్డు విఫలమైందంటూ భక్తులు విమర్శిస్తున్నారు. మరియు వచ్చి ఉన్న అయ్యప్ప భక్తుల గమనిక అయ్యప్ప దర్శనానికి వస్తున్న మాలధారులతో శబరిమల కిటకిటలాడుతోంది. పంబ నుంచి శబరిమల వరకు కూడా దారి పొడవునా అయ్యప్ప భక్తులతో రద్దీగా మారింది శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములు నిలిపేశారు అధికారులు. రద్దీ భారీగా ఉండడంతో భక్తులను నియంత్రించేందుకు అటు పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇక 18 కంపార్ట్మెంట్స్ లో అయ్యప్ప భక్తులు వేచి ఉన్నారు. దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వేలాదిగా తరలి వస్తున్న అయ్యప్ప భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ ట్రస్ట్ బోర్డు విఫలమైందంటూ ఇప్పటికే భక్తులు విమర్శిస్తున్నారు. ദർശന പുണ്യത്തിന്റെ പൊൻകിരണങ്ങളേകി ഇടമുറിയാതെ ഭക്തജനങ്ങളുടെ വൻ തിരക്ക് തുടരുകയാണ്. ഭക്തജനങ്ങൾ അവരവരുടെ സുരക്ഷ మరియు వచ్చి ఉన్న అయ్యప్ప భక్తుల గమనిక